మీద నాకు విరక్తేంటి యష్? గత వారం జరిగినవి ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. పిల్లలు కనిపించకుండా పోవడం, మనం అర్ధరాత్రి రోడ్ల మీద పిచ్చి వాళ్ళలా వాళ్ల కోసం తిరగడం. ఆ మారుతీరావు పిల్లలకి బదులు బొమ్మల్ని ఉంచినప్పుడే నా గుండె ఆగిపోయింది యష్. పిల్లల్ని వాడేమైనా చేశాడా అని 100 ఆలోచనలు యష్. ఎలానో శక్తి కూడగట్టుకుని ఇంటికొస్తే నువ్వు నా కోసం వెళ్ళావని అత్తయ్య చెప్పింది. అత్తయ్య, యష్ ఎక్కడా? ఎంత చెప్తున్నా వినకుండా నిన్ను ఒంటరిగా పంపించానని నీకోసం తిరిగి వెళ్ళాడమ్మా. ఆ రోజు జరిగిన బాంబ్ బ్లాస్ట్, నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, ఇవన్నీ నా కళ్ళ ముందే మెదులుతున్నాయి యష్. ఇప్పటికీ మా కోతి మామ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. వాడికి తెలివొస్తే మళ్ళీ మన కుటుంబాన్ని ఏం చేస్తాడో అన్న భయం నాకు నిద్ర పట్టనివ్వడం లేదు యష్. అంతే యష్, నిజంగా ఇంకేమీ లేదు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి యష్. ప్లీజ్, నిన్ను హర్ట్ చేస్తే సారీ యష్. పిచ్చి సింధు, మనసులో ఇంత పెట్టుకున్నావా? అయినా నువ్వు నాకు చెప్తేనే కదా తెలుస్తుంది. నేను హ్యాపీగా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఒక్కసారి నవ్వితే చాలు సింధు, నాకు లోకం అంతా గెలిచినట్టుగా ఉంటుంది. నువ్వు ఇలా ఏడిస్తే నా ప్రాణం పోయినంత పని అవుతుంది సింధు. నీ మనసులో ఏమున్నా, అది చిన్నదైనా పెద్దదైనా నాకు చెప్పు సింధు. నువ్వు నీలోనే పెట్టుకొని బాధపడుతుంటే నేను ఉండి ఎందుకు? నిజం చెప్తున్నా సింధు, ఏదైనా ఇలానే చెప్పు. నీకు నేను బలం అవ్వడానికి ప్రయత్నిస్తాను. నువ్వే బాహుబలిలాగా అన్ని భుజం మీద వేసుకొని మోయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థమైందా? ఏంటి మధు, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏ రాజకారాలు చెక్కబెట్టి వస్తున్నావు? అది తేజ, మా స్నేహితురాలికి ఒకరికి బాలేదంటే. ఈవిడ మాటలన్నీ అబద్ధాలేనానమ్మా. ఈవిడ అస్సలు మారదు. తనని ఇంట్లో ఉంచడమే మనం చేస్తున్నా పెద్ద తప్పని నా ఫీలింగ్. నాకు అదే అనిపిస్తుంది ఆరాధ్య. అనవసరంగా ఈ గంజాయి మొక్కను నమ్మి సింధు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిందేమోనని నాకు అనిపిస్తుంది. ఎవరా ఫ్రెండు? తన పేరేంటి? పేరు అది తేజ. తన పేరు పాపం, ఇంకా వాళ్ళమ్మ నాన్న పేరు పెట్టినట్లేర్రా. సింధు మాట కాదనిలేక మా అమ్మ అయ్యో పాపమని జాలిపడి నిన్ను ఇంట్లో ఉండనిచ్చింది. దాన్ని గుర్తు పెట్టుకో. నాకు కానీ నా కూతురు ఆరాధ్య కానీ నువ్వు ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళావు మధు?
ఎప్పటికప్పుడు ఇంకా బుద్ధిగా ఉంటాను, ఈ ఇంటికి తగ్గట్టుంటాను, మంచి కోడల్ని అనిపించుకుంటానని చెప్తూనే ఉంటావు. కానీ అవి మాటల వరకే, ఆచరణలోకి మాత్రం రావు. చెప్పు మధు, ఆ రోజు సింధు గురించి 100 మాటలు అన్నావు కదా. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరిని కలుస్తుందో ఏం చెప్పట్లేదని ఎన్నెన్నో అనేసావు కదా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పు, అలా బెల్లంకుట్టిన రాయిలా నించున్నావేంటి? సమాధానం చెప్పు మధు. నువ్వు ఖచ్చితంగా ఆ మారుతిరావుని చూడ్డానికే హాస్పిటల్కి వెళ్ళింటావు. చూడు మధు, ఇది పద్ధతి గల ఇల్లు. అర్ధరాత్రి పూట ఇలాంటి దొంగచాటు తిరుగులు తిరిగే వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఆ బంగారం దోచుకోవాలనేగా. త్వరలోనే సింధు, యష్ కలిసి బాధితులందరికీ న్యాయం చేయబోతున్నారు. మా నాన్న ఢిల్లీ నుంచి రాగానే ఆయన చేతుల మీదగానే ఆ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరగబోతుంది. ఇది నీకు చివరి హెచ్చరిక అనుకో మధు. నువ్వు ఈ తులసి వనంలో ఒక పిచ్చి మొక్కలా విషం చిమ్మాలి అనుకుంటే మాత్రం ఈ ఇంట్లో నీకు ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను మెడపట్టి బయటికి తోసేయడం నాకు 1 నిమిషం పని. కేవలం చంద్ర కోసం నిన్ను భరిస్తున్నాను. మా మంచితనాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తే అది నీకే నష్టం. అత్తయ్య, నా మీద మీకు అనుమానమా? హే, నాకు అనుమానం కలిగేలా నువ్వు ఎప్పుడూ ప్రవర్తించలేదా? ఎప్పుడూ ఈ ఇంటికి విశ్వాసంగా, నమ్మకంగా ఉన్నావా? ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. నువ్వు మారితే సంతోషం, బుద్ధిగా కాపురం చేసుకుంటే సరే సరి. అలా కాదని ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం నాలో మరో దమయంతిని చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. హలో డ్రామా క్వీన్, ఈ యాక్టింగ్ ఏదో సీరియల్స్ లోనో స్టేజ్ షోస్ లోనో చేసుకోవచ్చు కదా. నీకు మంచి పేరైనా వస్తుంది. డబ్బులు కూడా సంపాదించొచ్చు. ఏంటి, నువ్వు సింధుని అవకాశం వచ్చినప్పుడల్లా ఇరికిస్తావుగా? మరి నువ్వేమో అవకాశాలు కల్పించుకొని మరి ఇలా అడ్డంగా దొరికిపోతున్నావు. దీన్నే అంటారు చెడపుకురా చెడేవు అని. ఈ ఇంట్లో ఒక్కరితో అయినా నువ్వు మంచిదాన్ని అనిపించు, చూద్దాం. నా కొంగు పట్టుకుని వెంట తిరిగే తేజ కూడా నన్ను టార్చర్ పెడుతున్నాడు. పార్టీ మార్చి ఆ సింధుకి సపోర్ట్ చేస్తున్నాడు. ఛ! ఏం చేసినా ఆ దమయంతి మనసులో సింధు మీద నమ్మకం పోగొట్టలేకపోతున్నాను. నేను దగ్గరవ్వాలంటే ఆ సింధు దూరం అవ్వాలి. దీన్ని ఏం చేసి దూరం చేయాలి? ఏదో ఒకటి చేస్తాను.
అంబిక అత్తయ్య అంటే మారుతిరావు మావయ్య వైఫ్. దమయంతి అత్తయ్యకి అంబిక అత్తయ్య ఈ కుటుంబంతో సింధు మాట్లాడటం ఇష్టం లేదని చెప్పినట్టు గుర్తే. దీన్ని మనం అవకాశంగా తీసుకుందాం. ఓ రాయి వేద్దాం, పోయేదే ఉంది. వర్కౌట్ అయితే కలిసొస్తుంది, లేదంటే ఎప్పటిలాగే 4 తిట్లు. అంతే కదా? ఎస్, ఇదే కరెక్ట్ అవకాశం. అత్తయ్య, సింధుని చూసారా? తన ఫోన్కి ఎవరో అంబిక అత్తయ్య అంట కాల్ చేస్తున్నారు. అంబికానా? అవునత్తయ్య, అంబిక అంట. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది అత్తయ్య. అయినా సింధు ఫోన్తో నీకేం పని? సింధుకి ఎవరు కాల్ చేస్తున్నారో నీకెందుకు? నాకెందుకత్తయ్యా? గదిలో సింధు లేదు, ఫోన్ రింగ్ అవుతుంటే కింద ఉందేమో చూసిద్దామని తన మొబైల్ తెచ్చాను, అంతే. ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టు. తనకి మిస్డ్ కాల్స్ చూసుకొని తిరిగి కాల్ చేయటం తెలుసు. నువ్వు వెంటపడి ఇవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళు. సరే అత్తయ్య. హలో సింధు? సింధు కాదు, నేను ఏంటి పెద్ద కోడలు మధుని. ఏం కావాలి మీకు? ఆ ఇంటి పెద్ద కోడలుగా నీకు పనేం లేదని ఎవరి ఫోన్లొచ్చినా వివరాలు కనుక్కోమని పనప్పగించారా? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అయినా నా మేనకోడలి ఫోన్ నీ చేతిలో ఎందుకుంది? దాని జీవితంలోకి తొంగి చూసినందుకే నా భర్తని కూడా అరెస్ట్ చేయించడానికి సిద్ధపడ్డాను. అలాంటిది నువ్వు ఏమైనా చేస్తున్నావని తెలిసిందో నన్ను కూడా మళ్ళీ జైలుకి పంపిస్తారా? కాదు, పైకి పంపిస్తా. దూరంగా ఉండు. సింధు ఫోన్కి, సింధుకి కూడా. ఈ ఇంట్లో ఈ సింధుకున్న సపోర్ట్ చాలదన్నట్టు ఈవిడ గారి రీఎంట్రీ ఒకటి. అయినా ఈ దమయంతి అంబిక ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఒకేలా ఆలోచిస్తున్నారు. అదే మనకి కలిసొస్తుంది కూడా. 2 కత్తులు ఒకే వరలో ఇముడవు అంటారు. వీళ్ళు ఖచ్చితంగా సింధు విషయంలో వేరువేరుగానే ఆలోచిస్తారు. ఇది మనకి పనికొస్తుంది. ఎవరండి మీరు? నన్ను కామాక్షి క్షేత్రం పంతులు గారైన సోమయాజులు గారు పంపించారండి. నేను ఆలయ ధర్మకర్తని. ఓ, పంతులు గారు పంపించారా? అవునమ్మా. కళ్యాణం విషయం మాట్లాడదామని పంతులు గారికి 2 రోజుల నుంచి కాల్ చేస్తున్నాను. ఆయన బిజీగా ఉన్నారా? నా ఫోన్ ఎత్తటం లేదసలా. అమ్మగారు, ఈసారి స్వామివారి కళ్యాణానికి మీకు అవకాశం లేదండి. పంతులు గారు వేరే వాళ్ళకి అవకాశం కల్పించారు. మీకు కూడా ఒక మాట చెప్పి రమ్మని నేను పంపించారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఆ గుడికి ధర్మకర్తలం. ప్రతి సంవత్సరం ఆ కళ్యాణం మేమే జరిపిస్తాం, మేమే పీటల మీద కూర్చుంటాం. అలాంటిది మాకు తెలియకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఏంటి?
పంతులు గారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు? మాకు కనీసం చెప్పకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారు అసలు? లేదమ్మా, మీ కోడలు సింధు గారికి ఆల్రెడీ ఈ విషయం చెప్పారు. ఆమెకి అన్నీ తెలుసు. సింధుకి తెలుసా? అవునమ్మా, ఆవిడ సరే అన్నాకే వేరే వాళ్ళకి అవకాశం కల్పించారు. సింధు, సింధు, ఏంటి సింధు ఇదంతా? గుడి ధర్మకర్త వచ్చి మనకు ఈసారి కళ్యాణం చేసే అవకాశమే లేదంటున్నాడు. నీకు అన్నీ తెలుసని నీ పేరు చెప్తున్నాడు. అసలేం జరుగుతోంది? మీరు వెళ్ళండి బాబు, మేం మాట్లాడుకుని ఏ విషయం మీకు చెప్తాం. సరేనమ్మా. అదేదో తారక మంత్రంలా సింధు నామజపం చేసే అత్తయ్యకి కరెక్ట్ టైంలో మంచి ట్విస్ట్ వచ్చింది. ఈ అవకాశాన్ని మనం అస్సలు వదులుకోకూడదు. చెప్పు సింధు, మనకి కళ్యాణం చేసే అవకాశం లేకపోవటం ఏంటి? అది అత్తయ్య, ఈసారి కళ్యాణానికి మనం కూర్చోలేమేమోనని అనుమానం వచ్చింది. ఎందుకు ఎందుకు కూర్చోలేం? నీకు అనుమానం ఎందుకు వచ్చింది అసలు? అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? మన ఇంటి ఆచారం గౌరవం గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీ మామయ్య ఢిల్లీ నుంచి వస్తున్నదే దీనికోసం. ఆ విషయం తెలిసి కూడా ఇలా ఎలా అంటున్నావు? అత్తయ్య, అది కాదు. పంతులు గారు ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో మన ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం సరిగ్గా లేదు. యష్కి దెబ్బలు తగిలాయి. మీరేమో నీరసంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని గంటల పాటు కళ్యాణం పీటల మీద కూర్చోగలరా అని ఆయన అనుమానంగా అడిగారు. పైగా మావయ్య వచ్చేది చివరి నిమిషంలో. ఒకవేళ మావయ్య ఫ్లైట్ లేట్ అయినా లేదా ఆఫీస్ పని వల్ల మావయ్య రాలేకపోయినా, పీటల మీద ఒక్కరు లేకపోయినా దోషం అంటుకుంటుందని అందుకే నేను... ఆరోగ్యం బాలేదని ఆచారాన్ని వదిలేస్తామా? అయినా మావయ్య రాకపోవటం ఏంటి? ఒకవేళ ఆయన టైంకి వస్తే అప్పుడు కూర్చున్న వాళ్ళని లేపుతావా? నీకోసమే దమయంతి. ఎన్ని సంవత్సరాలలో మేము ఆ కళ్యాణం జరిపించని సంవత్సరమే లేదు. ఆ పీటల మీద నేను, మీ మామయ్య కూర్చోవాలని ఎన్నో కలలు కన్నాం. ఆయన వస్తానని మాటిచ్చారు. మాటిచ్చాక చంద్ర మాట తప్పడు. అయినా నువ్వెలా డిసైడ్ అయ్యావు?
నేను రారని అండలేదత్తయ్య. ఏదైనా రిస్క్ ఎందుకు అని ఆలోచించానంతే. రిస్క్ కాదు సింధు, ఇది నీ అతి తెలివితేటలు. ఇంటి కోడలివి ఇంటి భారాన్ని మోస్తున్నావని నిన్ను నెత్తిన పెట్టుకుంటే ఈ ఇంట్లో మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా నువ్వే తీసుకుంటావా? నన్ను అడగకుండా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటావు? ఈ ఇంటికి పెద్దగా నేనింకా బతికే ఉన్నాననుకున్నావా, చచ్చాననుకున్నావా? దాము, ఏంటమ్మా ఆ మాటలు? కళ్యాణం అంటే ముహూర్తానికి జరగాలి. చంద్ర ఫ్లైట్ ఆలస్యమైతే ముందు చేయాల్సిన క్రతువులు ఎవరు చేస్తారు? స్వామివారు మన కోసం ఎదురు చూస్తారా? ముహూర్తం దాటితే మన కుటుంబానికి ఎంత దోషం. బహుశా సింధు ఇవన్నీ ఆలోచించి ఉండొచ్చు. తను ఏదో మన మంచి కోసమే చెప్పుంటుంది. నా ఇంటి ముందు పంచాయతీలో ఆపు. ఇది నేను చాలా మర్యాదగా చెప్పి వెళ్తున్నాను. ఇంకోసారి నా వైపు నుంచి ఇలాంటి సహనాన్ని ఆశించకు.